నెక్స్ట్ మన ట్రాఫిక్ గురించి మాట్లాడదాం. అసలు ఈ ట్రాఫిక్ నెవర్ ఎండింగ్ చెప్పాలంటే. ఇక బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది ఈ మధ్య హైదరాబాద్లో. వాటర్ కంజెషన్కి దానికి ఒక 2-3 అవర్స్ వెళ్ళిపోతుంది దాంట్లో. 2-3 అవర్స్ ఇంకా మనకి నేను చెప్తలేను కానీ గుద్దాలి ట్రాఫిక్ మస్తు ఉంటుంది ఇంకా. అసలు ఆ హైటెక్ సిటీ, కుక్కట్పల్లి, ఇంకా ఏంది ఉప్పల్, ఇక స్టార్ట్ చేసుకుంటూ పోతే పోతూనే ఉంటాయి. అసలు మధ్యలో ఇట్లా కొన్ని ఏమంటారు వాటర్ కారు ఇట్లా ఉంటుందా, ఈడు వరకు వచ్చేస్తుంది అంతే, ఏం చేయలేము. అది ఎక్కడికైనా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వర్షం తెలుస్తలేదు, ఏం తెలుస్తలేదు. ఈ మధ్య ఇట్లా ఉంటుందా, అట్లా లేదు. ఈ రెయిన్ లేనప్పుడు కూడా ఈ అంతా ఆఫీస్ ఒకటేసారి వదులుతారు కదా. ఇంకేం స్టార్ట్ అవుతుంది హైటెక్ సిటీలో. హైటెక్ సిటీ స్టార్ట్ అయితే ఇక చాలు అంతే. 2-3 అవర్స్ దానికే వెళ్ళిపోతుంది. ఆన్ కొట్టాలి, నిల్చోవాలి, అసలు ఈ కూడా ఇడికేనా వస్తున్నాడో తెలియదు. అసలు పీక్ టైమింగ్స్ అంటే మార్నింగ్ ఎప్పుడు 8 నుంచి 11 వరకు, తర్వాత 5 to 8. అసలు ఈ టైమింగ్స్ బయటకు వెళ్ళొద్దు. బయటకు వెళ్తేనే పాపం. వాడు 2-3 అవర్స్ వాడు ఇటు పోవాలన్న మెయిన్ సిటీస్ జంక్షన్స్ మొత్తం ఇట్లా ఇట్లా బాటిల్ నెక్ అయిపోతుంది. ఇట్లా వచ్చి ఇట్లా అయిపోతుంది. వాడి ఇళ్ళకేనే పోవాలి, ఒక్కొక్క కారే పోవాలి. ఇన్ని ఉంటాయి, ఇన్ని నుండి ఇళ్ళకి రావాలని. ఇక రైల్వే ట్రాక్స్ వస్తాయి. అవి ఆగుతారు. అందులోకి కిందికి పోవాలి, ప్యాసేజ్ ఇంతే ఉంటుంది. పైకి పోతుంటే గింతే ఉంటుంది. అది బేసిక్గా అదొకటి ఇదొకటి అంతే. ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది అయిపోయింది, ఎటో దిగేస్తుంది. మెయిన్ హైటెక్ సిటీలో ఏమవుతుందంటే ముందు చెప్పినట్టు సాఫ్ట్వేర్ వాళ్ళు 5-6 వదులుతారు కదా, 5 PM 6 PM వాళ్ళని. వీళ్ళందరూ ఏం చేస్తారు, మెల్లగా పోయి 6కి బయలుదేరదాం, 7కి బయలుదేరదాం, 8కి బయలుదేరదాం అని అనుకుంటారు. కాకపోతే అందరూ ఒకటే టైంకి వస్తాం. మళ్ళీ ఒకటే టైంకి వచ్చి ఇట్లా అందరూ స్టార్ట్ కాగానే అంతే, ఇక మొత్తం రోడ్లన్నీ నిండిపోతాయి. అదే అవుతుంది. అందరు ఒకరు మెల్లగా స్టార్ట్ కావాలి, ఇంకొకరు మెల్లగా స్టార్ట్ అవుతుంది, అదే అవుతుంది. ఇక పిజ్జా స్టెల్లర్ ట్రాఫిక్ అన్నీ మెయిన్గా మాదాపూర్ దగ్గర. మాదాపూర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ చిన్నగా ఉంటుంది, ఇలా మళ్ళీ ట్రాఫిక్. మళ్ళీ ఏదన్నా మళ్ళీ బండి యూటర్న్ తీసుకుంటే దానికే ట్రాఫిక్. ఇక అదే ఏం చేయలేము, అడ్జస్ట్ చేయాల్సింది. ఈ సెక్టర్ మొత్తము ఒకటే దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. సాఫ్ట్వేర్ సెక్టర్ మొత్తం ఇప్పుడు ఆడు ఉప్పల్లో ఓపెన్ అవుతుంది, అది ఎప్పుడైతుందో తెలియదు. ఇంకా ఈడనే అటు ఇంకా నానక్రమ్ కూడా సైడ్ ఓకే, చాలా బెటర్ ట్రాఫిక్. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ. ఇది నార్బిట్ సత్వ నాలెడ్జ్ సిటీ. స్టార్ట్ అయితే ఇట్లా వెళ్ళిపోతుంది ట్రాఫిక్. మనం అవాయిడ్ చేయడానికి కూడా ఏం చేయలేము. ఇట్లా మనం పని పోవాల్సిందే, ఏం చేయలేము. ఇక ఓవర్ టైంలో వాళ్ళు స్టార్ట్ కావాలంతే. 4 వదిలేయగానే వాళ్ళు వెళ్ళిపోవాలి. 5కి వదిలేస్తే 5కి పోవాలి, 4కి వదిలేస్తే 4కి పోవాలి. ఇక మళ్ళీ కాలేజ్ బస్సులు ఇటు కుంపల్లి సుచిత్ర సైడ్, బాబా బాబా వాడు ఎప్పుడు ఎవరి నుంచి గుద్దుతాడో తెలియదు. హైలైట్ అసలు అది. మనం గుద్దాగా అసలు వాడు వెయిట్ చేస్తున్నట్టు ఉంటుంది వాడిని గుద్దరికి, అంత మీదకి వచ్చేస్తాడు. అది వేరే విషయం. కాలేజ్ బస్సులు, స్కూల్ బస్సులు, బాబా ఒక్కటే సార్ ట్రాఫిక్. ఏం చేయలేము, అంతే వెయిట్ చేయాల్సిందే. ఎవరి పని వాళ్ళు చూసుకోవాలి. సాల్వ్ చేయడం అది మనం ఎవరి వల్ల కాదు, అది అంతే. అది చెప్పాలనుకున్నాం అంతే, మనం ప్రాబ్లం చెప్తున్నాం, సాల్వ్ చేయడం మనతో కాదు అంతే. అది మన ట్రాఫిక్ గురించి అప్డేట్స్.